హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు కఫోని భూ వీరభద్రాసన. ఈ కఫోని భూ వీరభద్రాసనము ఇంతకుముందు మనము ఒక వర్షన్ చేసాము. ఈరోజు దాంట్లో రెండో వర్షన్ ఆసనము చేయబోతున్నాము. దాంట్లో మనము చెస్ట్పై కూడా ప్రభావం పడేలాగా, మన ఛాతీ వీపుపై ప్రభావం పడేలాగా చూస్తూ ఒక ఆసనంలో కొంత వేరియేషన్ తెచ్చి ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఇంతకుముందు చూసింది ఏంటి? ఈ కఫోని భూ వీరభద్రాసనము మన తొడ కండరాలపై, నడుము కండరాలపై చాలా తీవ్రమైన ప్రభావం తీసుకొస్తుంది. అలానే కాళ్ళపై చాలా ప్రభావం చూపించి కాళ్ళ కండరాలని చాలా ఎక్స్ట్రీమ్గా స్ట్రెచ్ చేయడము, అలానే తొడ కండరాలని, కాళ్ళ కండరాలని బాగా టోన్ అవ్వడానికి ఇది చాలా ఉపయోగకరము. అయితే ఈ యొక్క ఆసనానికి కావలసిన వార్మప్ చేసి దాని తర్వాత ఈ యొక్క ఆసనం చేద్దాము. ముందుగా మనము బద్ధకోణాసనంలో కూర్చుందాము. పాదాలని బద్ధకోణాసనంలో తీసుకొని వెళ్ళండి. ఈ విధంగా మీ యొక్క కాళ్ళని జోడించేసి వీపుని నిటారుగా చేసి పెట్టాలి. ఇక్కడ మనం కొంతసేపు కూర్చోవడము, లేదా ఇక్కడ వార్మప్ చేయడము, లేదా ఈ విధంగా తితిలి అంటే బటర్ఫ్లై లాగా మనము కాళ్ళని ఆడించడము. బటర్ఫ్లై ఏ విధంగా తన రెక్కలని ఆడిస్తుందో అదేవిధంగా ఇక్కడ మనము మన కాళ్ళని ఆడించాలి. ఇలా కాళ్ళని పైకి కిందికి అనడం వలన తొడ కండరాలు, నడుము కండరాలలో ముఖ్యంగా తొడ కింది భాగము, బయటి భాగము, సైడ్ భాగంలో ఉండే కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. తొడ ఇంకా నడుము భాగము అతి తొందరగా స్టిఫ్ అయిపోతుంది. అయితే ఈ యొక్క భాగాన్ని మనము ఫ్లెక్సిబుల్ చేసుకోవడానికి చాలా 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 ఈ యొక్క భాగాన్ని ఫ్లెక్సిబుల్ చేసుకోవడానికి చాలా రకాలుగా ఆసనాలు ఉన్నాయి. వీటిలో మనము కొన్ని సెలెక్ట్ చేసుకుంటూ ప్రతిరోజు కొన్ని ఆసనాలు చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనం బటర్ఫ్లై చేసిన తర్వాత ఒకసారి చేతులని ఇలా తీసుకెళ్ళి నెమ్మదిగా చేతులని పైకి తీసుకెళ్ళడము, కిందికి తీసుకొని రావడము చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన వీపు నిటారుగా అవుతుంది. అలానే మనకు బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది. వీపులో, భుజాలలో ఉండే కండరాలు ఇక్కడ బాగా వార్మప్ అయిపోతాయి. అలా చేసిన తర్వాత నెమ్మదిగా చేతులని ఇలా కాళ్ళ దగ్గర పెట్టేసి ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అవుతూ ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. కొంత సమయం పాటు ఈ విధంగా కిందికి వెళ్ళి ఇక్కడ ఉంటూ నడుములపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా మనము పైకి వచ్చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. ఈ విధంగా అధోముఖ శ్వానాసనంలో ఉండండి. మడమలని పైకి కిందికి అంటూ ఉండాలి. దాని తర్వాత ఒక పాదాన్ని ఇలా పైకి తెచ్చేసి 2 బ్లాక్స్ని ఈ విధంగా పెట్టేసి పైకి వచ్చేసేయండి. ఇక్కడ మన కుడికాలు అరికాలు, ఎడమ పాదము యొక్క మధ్య భాగము, ఆర్చ్, వంపు ఒక లైన్లో ఉన్నాయి. ఇంతకుముందు ఆసనం చేసినప్పుడు మనము హీల్ టు హీల్ పెట్టి చేసాము. అంటే కుడికాలు మడమ, ఎడమకాలు మడమని రెండింటిని జాయిన్ చేసాము. ఈరోజు అలా చేయకుండా ఈ యొక్క పాదాన్ని కొద్దిగా వెనకాల తీసుకెళ్ళి
ఈ యొక్క కుడి పాదము యొక్క మడమ ఎడమ పాదము యొక్క వంపు దగ్గర తీసుకొని వెళ్ళి పెడుతున్నాము. ఇలా కూడా పెట్టేసి ఆసనాలు చేయవచ్చు. ఈ యొక్క కాళ్ళ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. మీరు కాళ్ళ పొజిషన్ బాగా పెట్టకపోతే కింద పడిపోవడము, బ్యాలెన్స్ తప్పడము, అలానే మనకు వచ్చే స్ట్రెచ్ తగ్గిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా పాదాలను పెట్టేసి దాని తర్వాత నేను నా మోకాల్ని బెండ్ చేస్తాను. అయితే సాధారణంగా వీరభద్రాసనం చేస్తే మనము ఇంత బెండ్ అవుతాము, ఇది పర్వాలేదు. కానీ ఈ యొక్క రోజు చేసే వీరభద్రాసనంలో మనం పాదాలని దూరంగా తీసుకెళ్తూ ఈ విధంగా కిందికి వెళ్ళాలి. ఇక్కడ 2 నడుములు ఒక లైన్లో ఉంటున్నాయి, 2 పృష్ఠభాగాలు ఒక లైన్లో ఉంటున్నాయి. ఈ విధంగా ఒక పృష్ఠభాగాన్ని ముందుకు చేయటం లేదు. వీపులో వంపు రాకుండా చూసుకోవాలి. అలానే ఈ యొక్క మోకాలు, ఈ యొక్క తొడ బయటి వైపు జరగాలి. ఇక్కడ ఎక్స్టర్నల్ రొటేషన్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదులుతూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి చేతులని ఇలా పైకి చేసి ఈ యొక్క వీరభద్రాసనంలో ఉండండి. ఇలా కొంత సమయం పాటు ఉండడం వలన ఈ యొక్క తొడకండరంపై చాలా ప్రభావం పడుతుంది. ఇప్పుడు మనము ఈరోజు చేసే కఫోని భూ వీరభద్రాసనంలో చెస్ట్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అయితే ఇలా ఎడమ చేతిని కింద పెట్టేసి కుడి చేతిని ఇలా తొడపై పెట్టి ఆసనము ఇంతకుముందు చేశాము. ఈ యొక్క ఆసనంలో మనము నడుము దగ్గర చేయి పెట్టేసి ఇలా చేతిని భుజాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మన చేతి, చెయ్యి ఇంకా భుజము, వీపు బాగా యాక్టివ్ అయిపోతుంది. అయితే అలానే కాళ్ళ తొడలపై పడే ప్రెషర్ కూడా చాలా ఇంటెన్స్గా అవుతుంది. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ఇలా కొద్దిగా బ్రేక్ తీసుకోండి. మళ్ళీ ఇదే ఆసనాన్ని చేయవచ్చు. అయితే ఈసారి నేను నా వీపు వెనకాల చేతిని తీసుకెళ్ళి ఆసనాన్ని చేయబోతున్నాను. కొంత సమయం పాటు కాళ్ళకి రెస్ట్ ఇచ్చేసి దాని తర్వాత తొడలని బెండ్ చేస్తూ ఇలా వీపు వెనకాల చేతిని తీసుకెళ్ళి ఛాతిని ఓపెన్ చేయాలి. చాలామంది వ్యక్తులు ఈ యొక్క ఎడమ పాదాన్ని బాగా స్ట్రెచ్ చేస్తూ ఎడమకాలు మోకాలు వెనకాల స్ట్రెచ్ బాగా కనిపించేలాగా చూస్తారు. అలా కాకుండా ఈ తొడపై కూడా బాగా స్ట్రెచ్ వచ్చేలాగా చూడాలి. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. ఈ యొక్క పాదాలని మనము టర్న్ చేయాలి. 2 పాదాలు ఒక లైన్లో కాకుండా ఈ యొక్క మడమ ఈ యొక్క కాల వంపు దగ్గర ఉండేలాగా చూసి పైకి రండి. మోకాల్ని బెండ్ చేసి చేతులని ఇలా భుజం హైట్లో తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఇలా కొంత సమయం పాటు తర్వాత ఈ యొక్క చేతిని ఇలా తొడపై పెట్టేసి బయటి వైపు రొటేట్ చేయాలి. బయటి వైపు రొటేట్ చేస్తూ ఈ యొక్క మోచేతిని ఇలా పెట్టేసి దాని తర్వాత మనము మన చేతిని నడువుపై పెట్టాలి. ఛాతిని ఓపెన్ చేయండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా పైకి వచ్చి కావాలంటే కొంత సమయం పాటు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇదే ఆసనంలో వెళ్ళాలి. అయితే ఈసారి ఈ యొక్క ఎడమ చేతిని వీపు వెనకాల తీసుకెళ్తున్నాము. ఈ విధంగా వీపు వెనకాల తీసుకెళ్ళండి. మోకాల్ని తొడని బెండ్ చేసి ఈ విధంగా బెండ్ అవ్వాలి. ఛాతిని బాగా ఓపెన్ చేయండి. అయితే పృష్ఠభాగాలని వెనకాలకి పుష్ చేయకూడదు. 2 పృష్ఠభాగాలను కూడా ఎంగేజ్ చేయాలి. అలా చేసి నెమ్మదిగా ఆసనం నుంచి వచ్చేసి 2 కాళ్ళని ఇలా ముందు వైపు చేయండి. అలా చేసి ఈ విధంగా
తలని కిందికి వాల్చేలాగా ఫార్వర్డ్లో బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అవ్వడం వలన ఏమవుతుంది, ఇలా బెండ్ అవ్వడం వలన ఈ విధంగా చేసిన ఆ తొడ లోపటికి రొటేట్ అయ్యి రిలాక్స్ అవుతుంది. ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు పృష్ఠ భాగాలని ముందుకు తీసుకొని రావడం వలన ఆ కాలు వెనకాల తొడ పై ఏదైతే స్ట్రెచ్ పడిందో అక్కడ కూడా రిలాక్సేషన్ అనేది ఇక్కడ లభిస్తుంది. తలని బాగా కిందికి చేస్తూ రక్త ప్రసరణ తలలో బాగా పెరిగేలాగా చూస్తూ ఉండండి. ఇక్కడ రిలాక్స్ అవ్వాలి. దాని తర్వాత కొద్దిగా పైకి వచ్చేసేయండి. నెమ్మదిగా ఈ విధంగా వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చొని వీపుని స్ట్రైట్ చేసి కాళ్ళలో ఎలా అనిపించిందో గమనించాలి. వజ్రాసనము ఈ యొక్క ఇంటెన్స్ వీరభద్రాసనం స్ట్రెచ్ తర్వాత చేసినట్టయితే మనకు తొడలకి కాళ్ళకి చాలా రిలాక్సేషన్ అనేది తీసుకొస్తుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు కఫోని భూ వీరభద్రాసనము. ఇంతకుముందు ఈ యొక్క వర్షన్ని మనము చేసాము. ఈరోజు ఈ యొక్క వర్షన్లో మనము ఒక వేరియేషన్ చేసి మన చెస్ట్ వీపుపై కూడా ప్రభావం పడేలాగా చూస్తూ ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ యొక్క ఆసనము మన కాళ్ళ కండరాలని యాక్టివేట్ చేయడానికి, కాళ్ళ కండరాలని తగ్గించడానికి, మంచి ఆకృతిని తీసుకొని రావడానికి చాలా చాలా ఉపయోగకరము. అయితే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడుతూ ఈ ఆసనం చేస్తే బాగుంటుంది. కానీ ప్రతి ఒక్కరూ ఇలాంటి స్ట్రాంగ్ ఎఫెక్ట్ చూపించే ఆసనాలను చేయాలి. ముందుగా మనము వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనాలను చేద్దాము. కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళి కాళ్ళని బాగా ఆడించుదాము. ఏ ఒక్క నడుము ఆసనం చేసినా బద్ధకోణాసనము కంపల్సరీగా చేయాలి. ఇలా బద్ధకోణాసనం చేయకుండా మనము నడుముకి సంబంధించిన ఆసనాలు చేస్తే అంత ఫలితం మనకు లభించదు, లేదా అక్కడ టైట్నెస్ అనేది బాగా తెలిసి వస్తుంది. కాబట్టి ఈ విధంగా బద్ధకోణాసనాన్ని చేయండి. ఇలా కొంత సమయం పాటు బద్ధకోణాసనం చేసిన తర్వాత మనము రెండు మోకాళ్ళ దగ్గరికి తెచ్చేసి మోకాళ్ళపై వెళ్ళిపోతాము. మార్జరీ ఆసనాన్ని కూడా చేయాలి. ప్రతి ఒక్క ఆసనంలో మార్జరీ ఆసనం వస్తుంది. ఎందుకలా? ఎందుకంటే వీపుని వార్మప్ చేయకుండా మనము ఏ ఆసనాన్ని చేయలేము. వీపుని వార్మప్ చేసే అన్ని ఆసనాలలో మార్జరీ ఆసనం చాలా కామన్ ఆసనము. ఇలా మార్జరీ ఆసనంలో కూడా ఆడ్ చేయండి, వీపుని రౌండ్ చేయండి. దీని తర్వాత మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని బాగా ఆడించుదాము. కుడి పాదాన్ని చేతుల మధ్యలో తెచ్చిపెట్టండి. ఎడమ మోకాల్ని కింద పెట్టేసి రెండు చేతులని పైకి చేసి ఆర్చ్ చేద్దాము. పృష్ఠ భాగాలను ముందుకు చేస్తూ ఆర్చ్ చేయండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పృష్ఠ భాగాలను కిందికి చేస్తూ ఆర్చ్ చేస్తూ కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా చేతులని కింద పెట్టేసి రెండో వైపు మనము ఇదే ఆసనాన్ని చేద్దాము. ఎడమ మోకాలు మడమ ఒక లైన్లో ఉండేలాగా చూసుకోవాలి, లేదా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఇలా చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి మళ్ళీ కుడి కాలుని బాగా పైకి చేసి ఇదే ఆసనాన్ని చేద్దాము. ఇలా ఆంజనేయాసనం చేస్తూ దీని తర్వాత ఎడమ చేతిని కింద పెట్టేసి కుడివైపు టర్న్ చేద్దాము. చెస్ట్ని ఓపెన్ చేయండి. పృష్ఠ భాగాలని ముందుకు చేయండి.
ఛాతీని బాగా ఓపెన్ చేయాలి. దీని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి వేరే కాలుని ముందుకు తెచ్చి మనము ట్విస్ట్ చేద్దాము. పృష్ఠ భాగాలను ముందుకు చేస్తూ మన ఛాతీలో ఎలా అనిపిస్తుందో గమనించిన తర్వాత నెమ్మదిగా చేతులను కింద పెట్టేసి మనము పైకి వచ్చేసి నిలబడాలి. ఇప్పుడు ఒకవైపు తిరుగుదాము. పాదాలని 4 ఫీట్లంత దూరం చేయండి. బ్లాక్స్ని ముందుకు తెచ్చుకోండి. కాళ్ళని 3 నుంచి 4 ఫీట్లంత దూరం చేయవచ్చు. ఒకవేళ పొడవుగా ఉంటే మీరు కాళ్ళని ఇంకా బాగా దూరంగా చేయండి. కుడి కాలుని కుడివైపు చేయండి. 2 మడమలని ఒక లైన్లో పెట్టండి. అలా పెట్టేసి ఎడమ పాదము సూటిగా పెట్టాలి. బాగా ప్రెస్ చేయాలి. కాళ్ళని బాగా దూరంగా చేయండి. ఇంకా దూరంగా చేస్తూ మోకాల్ని బెండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మన మోకాలు మడమ ఒక లైన్లో ఉండేలాగా చూడాలి. మీరు కిందికి వెళ్ళగలిగితే కాళ్ళని ఇంకా దూరంగా చేసి కిందికి వెళ్ళవచ్చు. అయితే పృష్ఠ భాగాలని వెనకాల చేయకూడదు. నెమ్మదిగా చేతులని ఇలా చాపుతూ పైకి చేయండి. కఫోని అంటే మోచెయ్యి. మోచెయ్యిని బ్లాక్స్పై పెట్టేసి ఆ కుడి చేతిని కుడి తొడపై పెట్టేసి ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆ కుడి చేతిని కుడి నడుము వైపు పెట్టేసి ఛాతీని ఓపెన్ చేద్దాము. మీ కుడి భుజంలో, ఛాతీలో, కుడి వీపులో ఎలా అనిపిస్తుందో గమనించండి. తొడలో చాలా తీవ్రంగా ప్రభావం మనకు కనిపిస్తుంది. అలా కొంత సమయం పాటు ఆసనం చేసి నెమ్మదిగా పైకి వచ్చేయాలి. రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేద్దాము. రెండు చేతులని పైకి చేస్తూ కొంత సమయం పాటు ఉండి ఇప్పుడు ఆ ఎడమ మోచేతిని కుడి మోచేతిని కిందికి తీసుకొని రండి. ఇలా కొంత సమయం పాటు ఉండి ఆ మోచేతిని కొద్దిగా అటువైపు తీసుకెళ్ళండి. తలని వెనకాలకు తీసుకెళ్ళండి. చేతిని ఇలా నడుము దగ్గర పెట్టాలి. ఛాతీని ఓపెన్ చేద్దాం. తొడలలో, ఛాతీలో, నడుములలో ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా పైకి వచ్చేయాలి. ఈ యొక్క ఆసనాన్ని మనము 2-3 సార్లు చేయవచ్చు. ఎంత మీకు ఓపిక ఉంటే అంత మీరు కిందికి వెళ్ళవచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు కఫోని భూ వీరభద్రాసనం 2. కఫోని భూ వీరభద్రాసనం 2లో ఇదొక వేరియేషన్. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన తొడ కండరాలకు, కాళ్ళ కండరాలకు చాలా మంచిది. తొడ కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. నడుం భాగానికి కూడా చాలా మంచిది. ఛాతీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది, ఛాతీ బాగా ఓపెన్ అవుతుంది. అలాగే భుజాల కండరాలపై కూడా చాలా ప్రభావం పడుతుంది. దీని తర్వాత కౌంటర్ ఆసనానికి 2 కాళ్ళని ప్యారలల్గా పెట్టేసి కిందికి వెళ్దాము. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. తలని కిందికి వాల్చండి. రక్త ప్రసరణ తలలో జరిగేలాగా చూడాలి. కావాలంటే చేతులను నడుముల దగ్గర పెట్టుకోవచ్చు. కొంత సమయం పాటు ఇక్కడ రిలాక్స్ అవ్వండి. కాళ్ళలో ఎలా అనిపిస్తుందో కూడా గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత మనం వజ్రాసనంలో వచ్చి కూర్చుందాము. తొడకండరాలపై ఈ యొక్క వీరభద్రాసనంలో చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ని తీసుకొచ్చింది. అయితే ఆ యొక్క ఇంటెన్స్ స్ట్రెచ్ తర్వాత వజ్రాసనంలో కూర్చొని మనము రిలాక్స్ అయినట్టు అయితే మనకు చాలా మంచిది. ఇక కొంత సమయం పాటు ఉండండి, రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ కండరాలు, కాళ్ళ కండరాలు, భుజాల కండరాలు, అలాగే ఛాతీ కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనము ఇంతకుముందు చేసిన ఆసనానికి ఏంటి డిఫరెన్స్? ఇంతకుముందు చేసే మార్జరీ ఆసనంలో మోకాళ్ళని దూరంగా పెట్టాము. ఇక్కడ మోకాళ్ళని దగ్గరగా తెచ్చాము. అయితే మోకాళ్ళని దగ్గరగా తేయగానే ఏం చేంజ్ వచ్చింది అనేది ఇంపార్టెంట్గా గమనించాలి.
మోకాలని దగ్గరగా తీసుకొని రావడం వలన ఈ యొక్క పాస్చర్ కష్టంగా అయ్యింది. ఎందుకు కష్టంగా అయ్యింది అనేది ఇక్కడ ఉండే క్వశ్చన్. మోకాలను దగ్గరగా తేయడం వలన మన శరీరం బ్యాలెన్స్ ఇక్కడ తప్పిపోతుంది. అందు గురించి ఈ యొక్క పాస్చర్లో కింద పడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క పాస్చర్ చేసేటప్పుడు కోర్ని బాగా ఎంగేజ్ చేస్తూ, పొట్టని బాగా లోపలికి పుల్ చేస్తూ, లైట్గా చేసుకుంటూ, తొడలని స్క్వీజ్ చేస్తూ చాలా జాగ్రత్తగా ఈ ఆసనం చేసినట్టు అయితే కోర్ స్ట్రెంగ్త్ కూడా ఇక్కడ పెరుగుతుంది. బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి అనేది కూడా మనకు ఇక్కడ తెలిసి వస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనము నెమ్మదిగా రిలాక్స్ అయిపోవచ్చు. సో చూసారు కదండి ఇవాల్టి యోగ సూత్రాలు. కఫోని భూ వీరభద్రాసన 2లో ఒక వేరియేషన్. మరి ఈ వేరియేషన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.